హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరపున వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి వెల్కమ్. ఈ వీడియోలో టాప్ 5th పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా నిలిచిన యునైటెడ్ కింగ్డమ్ గురించి మీకు తెలియని 30 ప్రత్యేకతలను తెలుపుతాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా కొత్త విషయాలను, అలాగే మన కోహినూర్ వజ్రం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. యునైటెడ్ కింగ్డమ్ యొక్క పూర్తి పేరు ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నెదర్ ఐర్లాండ్. ఈ యునైటెడ్ కింగ్డమ్ని సింపుల్గా యూకే అని పిలుస్తారు. యునైటెడ్ కింగ్డమ్ అంటే కేవలం ఒక దేశం కాదు, ఇది 4 దేశాలు కలవడం వలన ఏర్పడిన ఒక రాజ్యం. ఆ దేశాలే స్కాట్లాండ్, వేల్స్, నెదర్ ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్. మొదటిగా 1701లో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ ఈ 2 దేశాలు కలిశాయి. ఇలా కలవగా ఏర్పడిన దాన్ని కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని పిలిచారు. ఆ తర్వాత ఈ 2 దేశాలతో పాటుగా వేల్స్, నెదర్ ఐర్లాండ్ కూడా కలిశాయి. ఇలా ఈ 4 దేశాలు కలవడం ద్వారా ఏర్పడిన ఒక కొత్త దేశమే యునైటెడ్ కింగ్డమ్. దీనినే బ్రిటిష్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు. యూకే దేశ జనాభా 6.7 కోట్లు. ఈ దేశ రాజధాని లండన్. ఈ లండన్ నగరమే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి అండర్ గ్రౌండ్ సబ్వే సిస్టమ్ను కలిగిన నగరం. కేవలం ఈ లండన్లోనే 93 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ప్రపంచంలో ఏ నగరంలో లేనంతగా ఈ ఒక్క లండన్లోనే 300కు పైగా భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. యూకే దేశ డబ్బుని పౌండ్ స్టెర్లింగ్ అని పిలుస్తారు. వీరి 1 పౌండ్ విలువ మన ఇండియన్ కరెన్సీలో ప్రస్తుతం ₹100.87 సమానం. యూకే ఫ్లాగ్ అనేది 3 రంగులను కలిగి ఉంటుంది. అవే రెడ్, వైట్ అండ్ బ్లూ. ఈ 3 కలర్స్ కూడా 3 క్రాస్ ప్యాటర్న్లుగా కలుస్తూ ఈ 4 దేశాల కలయికను సూచిస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ మరియు వేల్స్ ఈ 2 దేశాలను సూచిస్తూ వైట్ మీద ఒక రెడ్ కలర్ ప్యాటర్న్తో ప్లస్ సింబల్ని, అలాగే స్కాట్లాండ్ దేశాన్ని సూచిస్తూ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ప్యాటర్న్తో క్రాస్ సింబల్ని, అలాగే నెదర్న్ ఐర్లాండ్ ఏమో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ లైన్స్తో క్రాస్ సింబల్ని, ఇలా ఈ 3 జెండాలను కలుపుతూ 1801లో ఈ కొత్త ఫ్లాగ్ని రూపొందించారు. దీనినే యూనియన్ జాక్ లేదా యూనియన్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. యూకే దేశ అధికారిక భాష ఇంగ్లీష్. ఈ దేశ జనాభాలో 98% ప్రజలు ఇంగ్లీష్ భాషను ఉపయోగిస్తున్నారు. మిగిలిన ఆ 2% ప్రజలు మాత్రమే ఇతర భాషలను ఉపయోగిస్తున్నారు. ఇంకా మతాల విషయానికి వస్తే ఈ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది, అంటే దాదాపుగా 53% ప్రజలు క్రిస్టియానిటీని, మిగిలిన అన్ని రకాల మతాలను కలిగి ఉన్న ప్రజలు 6%, ఏ మతాలను కలిగి లేని ప్రజలు 40% వరకు ఉన్నారు. యూకే దేశ అధికారం అనేది 2 చేతుల్లో ఉంటుంది. యూకే దేశం రాజ్యాంగం పరంగానే నేడు నడుస్తున్నందున దేశ అధికారం ప్రెసిడెంట్కి, అలాగే రాష్ట్ర రాజధానుల అధికారం రాణి ఎలిజబెత్ IIకి ఉంటాయి. మన ఇండియన్స్ మాదిరిగానే బ్రిటిష్ పీపుల్కి కూడా టీ అంటే అమితమైన ప్రేమ. ఇంకా చెప్పాలి అంటే మనకంటే ఎక్కువ స్థాయిలో బ్రిటిష్ పీపుల్ టీ తాగుతున్నారు. వీరు ప్రతిరోజు 16.5 కోట్ల కప్పుల టీని ఈ దేశ ప్రజలు తాగుతున్నారు. యూకే దేశంలో తమ మహారాణి ఎలిజబెత్ పుట్టినరోజుని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు. దీనికి గల కారణం క్వీన్ ఎలిజబెత్ పుట్టింది 1926 ఏప్రిల్ 21. కానీ ఏప్రిల్లో వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవడం వలన ఆ రోజున అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్, సైనికుల కవాతులు వంటివి సాధ్యపడవు. దాంతో జూన్ నెలలో 2nd మండేన అక్కడ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసి ఆ రోజున గ్రాండ్గా సెలబ్రేషన్స్ని ప్రజలతో కలిపి చేసుకుంటారు. ప్రస్తుతం మనం ఆడుతున్న క్రికెట్ గేమ్ని, అలాగే ఫుట్బాల్, రగ్బీ, గోల్ఫ్, బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్, సాకర్ ఇలాంటి మెయిన్ గేమ్స్ అన్నింటినీ కూడా కనిపెట్టింది యూకేనే. యూకే పీపుల్ ఎక్కువగా చిప్స్ని, ఫిష్ని, రోస్టెడ్ చికెన్ని, బంగాళదుంపల్ని, బీఫ్ని అంటే గొడ్డు మాంసాన్ని, సూప్స్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. వీరి దేశ నేషనల్ ఫుడ్ చికెన్ తిక్కా మసాలా. ప్రస్తుతం యూకేని పాలిస్తున్న క్వీన్ ఎలిజబెత్ II గారి వయసు 94 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా వీరు ఆరోగ్యంగానే ఉన్నారు. సాధారణంగా రాజులు, రాణులు ఎక్కువ కాలం బ్రతికేవారు కాదు. దానికి చాలా కారణాలు ఉండేవి. వాటిలో యుద్ధాలు కూడా ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన రాణిగా క్వీన్ ఎలిజబెత్ గారు నిలిచారు. మనం ప్రస్తుతం చూసే BBC న్యూస్ ఛానల్ని మీరు బాగా గమనిస్తే ఈ ఛానల్కి మధ్యలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు లాంటివి రావు. దానికి గల కారణం ఈ ఛానల్ బ్రిటిష్ ప్రభుత్వానిది. అందువల్ల వీరు ఎలాంటి యాడ్స్ని ప్రమోట్ చేయరు. యూకేలోని విద్యా సంస్థల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది అతి పురాతనమైనది. ఈ యూనివర్సిటీని 1096లో ప్రారంభించారు. 1877 వరకు కూడా ఈ యూనివర్సిటీలో పనిచేసే లెక్చరర్స్కి ఒక వింత చట్టం అమల్లో ఉండేది. అదే ఇక్కడ పనిచేసే లెక్చరర్స్ మ్యారేజ్ చేసుకుని ఉండకూడదు, మరియు పనిచేసే లెక్చరర్స్కి మ్యారేజ్ చేసుకునేందుకు అనుమతి లేకపోవటం.
దాంతో వారు ఈ వృత్తిలోకి వస్తే ఇక పూర్తిగా దీనికే అంకితంగా ఉండేవారు. 1877 తర్వాత నుండి ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఒకసారి ఈ ఫోటోలో ఉన్న పేరును చదవగలరేమో చూడండి. ఏవేవో పిచ్చిగా గందరగోళంగా లెటర్స్ని రాశారనుకోకండి. ఇది యూకేలోనే వేల్స్లోనే ఒక టౌన్ పేరు. ఇదే ప్రపంచంలోనే లాంగెస్ట్ నేమ్ని కలిగి ఉన్న టౌన్. ఈ పేరు యొక్క అర్థం ఏమిటంటే సెయింట్ మ్యారీస్ చర్చి ఇన్ ద హాలో ఆఫ్ ద వైట్ హ్యాజల్ నియర్ ఏ ర్యాపిడ్ వెల్ఫూర్ అండ్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ టైజీలో నియర్ ద కేవ్. ఇంత పెద్ద పేరును పెట్టినవాడు తప్ప ఎవ్వడికి పిలిచే ఓపిక ఉండదు. దాంతో ప్రజలు దీన్ని షార్ట్గా ల్యాండ్ ఫేర్ విల్ అని పిలుస్తారు. యూకే ప్రజలు కూడా ఎక్కువగా మైత్స్ని నమ్ముతారు. రాక్షసులు మరియు వింతైన జీవులతో కూడిన పురాణాలు మరియు ఇతిహాసాలకు సంబంధించిన కథలు అనేవి ఇక్కడ ప్రసిద్ధి. చాలామంది గతంలో ఇలాంటి జీవులను చూసినట్లు చెప్పుకుంటారు. అలాగే దెయ్యాలు ఉన్నాయని, అవి రాత్రిపూట తిరుగుతూ ఒక మహిళ గొంతుతో అరుస్తాయి అని, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ నమ్ముతారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా పోస్టేజ్ స్టాంప్ని కనిపెట్టింది యూకే వారే. 1840లో విక్టోరియా మహారాణి బొమ్మతో ఆ స్టాంప్ని రూపొందించి ప్రారంభించారు. 2011లో ఈ దేశ రాజవంశస్థుల కుటుంబంలోని మహారాజు ప్రిన్స్ విలియం క్యాథరిన్ని వివాహం చేసుకున్నారు. ఈ మ్యారేజ్ అనేది 2011లో ఏప్రిల్ 29న జరిగింది. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ఈ దేశంలో వారి పెళ్లి రోజు సందర్భంగా పబ్లిక్ హాలిడేని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున స్కూల్స్, ఆఫీసెస్ ఇలా ప్రతి ఒక్కదానికి కూడా సెలవు దినంగా ప్రకటిస్తారు. లండన్ సిటీలోని ఎవరైనా వ్యక్తి ట్యాక్సీని నడిపేందుకు లైసెన్స్ని, పర్మిషన్ని పొందాలంటే అతనికి ముందుగా ఒక పరీక్షను పెడతారు. అదేమిటి అంటే అతనికి లండన్లోని ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా తెలిసి ఉండాలి. అలా పెట్టిన పరీక్షలో నెగ్గితేనే ట్యాక్సీని నడిపేందుకు పర్మిషన్ని ఇస్తారు. ఈ దేశంలో 18 సంవత్సరాలలోపు వారికి ఎవరైనా మద్యాన్ని అమ్మినా లేకపోతే వీరే మద్యాన్ని కొనేందుకు ప్రయత్నించినా అది చట్టరీత్యా నేరం. 18 సంవత్సరాలు నిండే వరకు కూడా ఆల్కహాల్ని కొనే హక్కు కానీ అమ్మే హక్కు కానీ ఎవరికీ లేదు. కానీ ఇక్కడే ఉన్న మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 18 సంవత్సరాల లోపు వారు ఆల్కహాల్ని కొనకూడదు, అమ్మకూడదు, కానీ తాగవచ్చు. 5 సంవత్సరాల పిల్లల నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలంతా వారి ఇళ్లలో కానీ ప్రైవేట్ ప్రాంగణాల్లో కానీ ఆల్కహాల్ని తాగడానికి అనుమతి ఉంది. అలాగే 16 మరియు 17 సంవత్సరాల పిల్లలు మాత్రం బీర్, వైన్ మరియు సిడర్ వీటి వరకు కొనుగోలు చేసి భోజనంతో పాటుగా తాగవచ్చు. అంటే వీరు కేవలం ఫుడ్ రెస్టారెంట్లో మాత్రమే భోజనంతో పాటుగా తాగవచ్చు. వీరికి 18 సంవత్సరాలు దాటే వరకు కూడా పబ్లలో, షాప్లలో, ఇతర చోట్ల కొని తాగితే మాత్రం అది చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తారు. మనం సిటీలలో కామన్గా ప్రతి చోట ఇలా చెత్తబుట్టలను చూస్తుంటాం. కానీ లండన్ సిటీలో మాత్రం ఇవి అన్ని చోట్ల నిషేధించబడ్డాయి. కేవలం పర్మిషన్ ఉన్న కొన్ని చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే గతంలో చాలాసార్లు లండన్ నగరంలో టెర్రరిస్టుల అటాక్లు అనేవి జరిగాయి. ఇలా అటాక్లలో మ్యాక్సిమంగా టెర్రరిస్టులు బాంబులను ఈ చెత్తబుట్టల్లోనే ప్లేస్ చేయడం జరిగింది. దాంతో సేఫ్టీ పరంగా వీటిని తొలగించారు. 1977లో యూకేలోని వేల్స్ మరియు ఇంగ్లాండ్స్ యొక్క సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న ప్రాంతం యూకే నుండి కొన్ని కారణాల వల్ల విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఒక చిన్న దేశంగా స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ దేశంలోని జనాభా 8,45,000 మాత్రమే. ప్రస్తుతం యూకే ప్రజలు, విదేశీయులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా వీసా అనేది పొందాలి అని ఈ దేశ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. బ్రిటిష్ పీపుల్ ఎక్కువగా న్యూస్ పేపర్ని చదవడాన్ని ఇష్టపడతారు. అందువలన ఇక్కడ యావరేజ్గా ప్రతి ఒక్కరి నుండి కనీసంగా 38 కిలోల పాత న్యూస్ పేపర్ అనేది పొందవచ్చు. యూకేలో హంసని చంపడం అనేది చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా హంసని చంపినట్లయితే వారికి 5,000 పౌండ్స్ అంటే 5 లక్షల రూపాయలకు పైగా జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను విధిస్తారు. ఈ దేశంలో 19వ శతాబ్దం ముందు వరకు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది నేరంగా భావించేవారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తూ దొరికితే మాత్రం అతనికి జైలు శిక్షణ మరియు ఉరి శిక్షణ విధించేవారు. యూకేలోని ఇంగ్లాండ్ని 16th సెంచరీలో ఎడ్వర్డ్ 6 రాజు పరిపాలించారు. ఈ రాజు అప్పట్లో ఒక వింత పన్నుని మగవాళ్ళపైన విధించారు. అదేమిటి అంటే ఎవరైతే గెడ్డాన్ని పెంచుకుంటారో ఆ వ్యక్తి తన గెడ్డంకి తగినట్లుగా పన్నుని రాజుకు తప్పకుండా చెల్లించాలి అనే షరతును పెట్టారు. యూకేలో శృంగార కల్చర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరూ కూడా వారికి 16 సంవత్సరాలు నిండేలోపే వారి వర్జినిటీని కోల్పోతున్నారు. 16 ఏళ్ళు నిండేలోపే వారు ఇతరులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటున్నారని ఇక్కడ రీసెర్చ్లో తేలింది. ఇది మాత్రమే కాదు, యూకేలోని మహిళల్లో 30% మంది మహిళలు వారి జీవిత కాలంలో ఒక్కసారైనా వారు అబార్షన్ని చేయించుకున్నవారే.
ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మన కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారి చేతిలోకి ఎలా వెళ్ళింది అనేది. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతి ఖరీదైన ఈ కోహినూర్ వజ్రం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి దగ్గరలో ఉన్న కొల్లూరు అనే ఒక గ్రామంలో దొరికింది. ఆ గ్రామంలోని ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్న సమయంలో అతనికి ఒక గని బయటికి వచ్చింది. ఆ గనిని తవ్వగా ఈ గనిలోనే ఈ కోహినూర్ వజ్రం బయటపడింది. మొదట్లో ఈ కోహినూరు 900 క్యారెట్ల వజ్రం అని, తర్వాత ఇది ఎందరో చేతులు మార్పులు జరుగుతూ సానపెడుతూ రాగా నేటికి ఇది 105 క్యారెట్ల వజ్రం దగ్గర ఆగింది. ఈ కోహినూర్ వజ్రం ఎంతోమంది చేతులు రాజ్యాలు మారుతూ వచ్చి చివరికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించాక 1849లో బ్రిటిష్ వారికి సిక్కు రాజు అయిన మహారాజా రంజిత్ సింగ్కి మధ్య యుద్ధం జరగగా దానిలో రంజిత్ సింగ్ ఓడిపోతారు. దాంతో ఈ రాజు తన వద్ద ఉన్న ఈ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించుకున్నారు. ఆ తర్వాత 1877లో విక్టోరియా మహారాణి భారతదేశ మహారాణిగా పట్టాభిషేకురాలైనప్పుడు ఆమె కిరీటంలో ప్రధానమైన వజ్రంగా పొదిగేందుకు చివరికి ఇది మహారాణి కిరీటంలోకి చేరింది. ఆ తర్వాత నుండి ఇది బ్రిటన్ రాజు కుటుంబంలో ఉన్న పెద్ద కోడలకి వారసత్వ కానుకగా ఈ కోహినూర్ వజ్రం వస్తుంది. ఈ వజ్రం పురుషుల వద్ద ఉంటే వారు నష్టపోతారని, కానీ మహిళల వద్ద ఉంటే వారికి అదృష్టం వరిస్తుందని చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనల ఆధారంగా నిర్ణయించారు. ఈ కోహినూర్ వజ్రం ఖరీదు ఎంత అనేది ఖచ్చితమైన అంచనా వేయలేకపోయారు. కానీ అప్పట్లో బాబర్ చక్రవర్తి దగ్గర ఈ బరువైన వజ్రం 186 క్యారెట్లలో ఉన్నప్పుడు వారు ఈ వజ్రం ఖరీదు అనేది ప్రపంచానికంతా 2.5 రోజులు భోజనం పెట్టినంతటితో సమానమని అన్నారు. స్వాతంత్రం అనంతరం 1947లో ఒకసారి, 1953లో మరొకసారి, 2000 సంవత్సరంలో మరొకసారి భారత ప్రభుత్వం బ్రిటన్ని తమ కోహినూర్ను తమకు తిరిగి ఇవ్వాలని ఎంతలా కోరినప్పటికీ కూడా బ్రిటన్ స్పందించలేదు. బ్రిటన్ అధికారులు దీన్ని తిరిగి ఇచ్చేది లేదన్నారు. వాస్తవానికి ఈ వజ్రం అసలు యజమాని భారతదేశమే అయినప్పటికీ ఇప్పటికీ అలా చెప్పుకోలేని పరిస్థితి మనకు మిగిలింది. ప్రస్తుతం ఇది బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు విలువైన వజ్రాల మధ్య దీన్ని ఉంచారు. సో ఇది ఫ్రెండ్స్, యూకేకి సంబంధించిన 30 ప్రత్యేకమైన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి మీరు కూడా పొందేందుకు తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.